వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం పొన్నాల గార్డెన్స్లో జగిత్యాల అర్బన్ మండలము జగిత్యాల పట్టణం చెందిన 64 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16,82,200 రూపాయల విలువ గల చెక్కులను 89 మందికి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 89 లక్షల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 52 మందికి, సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల రూపాయలని 43 మందికి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 43 లక్షల రూపాయల విలువ చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మసోన్, ఎంఆర్ఓ రామ్మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, మాజీ జెడ్పీటీసీలు ఎల్లారెడ్డి, పెండం రాములు, మాజీ వైస్ చైర్మన్ గోల్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొలుగురు దామోదర్ రావు, అబ్దుల్ ఖాదర్, ముజాహిద్, సురేందర్ రావు, బాలముకుందం, బాలశంకర్, నక్కల రవీందర్ రెడ్డి, రౌతు గంగాధర్, గడ్డం నారాయణ రెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, యూత్ నాయకులు, మహిళా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. సంజయ్ అంటేనే అభివృద్ధి. ఈ జగిత్యాల ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అది ఒక కేవలం సంజయ్తోనే సాధ్యమవుతుందని చెప్పి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు 2 సార్లు భారీ మెజారిటీతో గెలిపించినందుకు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఈ యొక్క లబ్ధిదార మహిళలకు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లబ్ధిదారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా చెప్పాలంటే చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాథమిక ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసిర్రు, ఎంపీలు చేసిర్రు. వాళ్ళందరితో కాని పని మన సంజయనతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగిత్యాల లోపల ముఖ్యంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేననే డబల్ బెడ్రూమ్ ఇల్లు, అది 4,700 ఇండ్లు ఒక సంజయనతోనే సాధ్యమైంది. ఇక్కడ నుంచి వస్తే మాది 29 వార్డు, మా వార్డులో 84 డబల్ బెడ్రూమ్ ఇల్లు కడు పేదస్తులకే వచ్చినాయి, ఎవరికి ఉన్నవారికి రాలే. మన ఎమ్మెల్యే గారు మొన్న రాత్రి చిన్న ప్రమాదంలో ఆయన కాలుకు గాయమైనా కానీ పట్టు వేసుకొని ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావడం నిజంగా ఆయన గొప్ప మనసుకు మనందరూ కూడా హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు కానీ ఉన్నదంతా ఇంటికాడ రాత్రి దాకా జనాలు వచ్చి మందరించిపోతుంటే ఇవాళ పొద్దుగానే మళ్ళీ వచ్చి నేను చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం రావడం నిజంగా మన జగిత్యాల ప్రాంత ప్రధాన అదృష్టం. అలాంటి వ్యక్తులు మనం సేవ చేయడానికి దొరకడం. మరి ఏది ఏమైనా గతంలో జగిత్యాలకు ఒక చరిత్ర ఉండేది, ప్రభుత్వం ఒకటి ఉండే, ఎమ్మెల్యే ఒకటి ఉండే, ఈ రకంగా కొద్దిగా అభివృద్ధి పుట్టుపడ్డది. మరి పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వము, ఎమ్మెల్యే కూడా సంజయ్ కుమార్ గారు టీఆర్ఎస్ ఉండడం వల్ల అభివృద్ధి జరిగింది. మళ్ళీ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మళ్ళీ ఇక్కడ సంజయ్ కుమార్ గారు గెలవడం, మళ్ళీ అభివృద్ధి పుట్టుపడతారని భావిస్తున్న తరుణంలో మరి వారు పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ ముందుకొచ్చి ఈరోజు జగిత్యాల ప్రాంతం నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. తెలంగాణలోని టోటల్ మున్సిపాలిటీలో జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు ఏ మున్సిపాలిటీ కూడా రాలేదని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఏ గల్లీలమైనా ఎక్కడమైనా సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారు భారతదేశం లోపల ఏ రాష్ట్రంలో లేని స్కీమ్ ఇక్కడ ప్రవేశపెట్టారు. మరి గతంలో అభివృద్ధి ఏంది, ఇప్పుడు ఏంది అనేది అభివృద్ధి ఏంది అన్నది మీరు అందరు కళ్ళ నిండా చూస్తారు. ఏ వార్డుకు పోయినా కానీ ఇప్పుడు మరి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వర్క్ నడుస్తుంది. అది మీ అందరికీ చెప్పే అవసరం లేదు, మీ కళ్ళ ముంగట మీ అందరికి కనబడుతుంది. మరి దానికోసం గతంలో కానీ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మరి ఇప్పుడు కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ 140 కోట్లు తెచ్చినటువంటి ఘనత మన సంజయానికి దక్కుతుంది. గతంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి పక్క నియోజకవర్గంలో ఎన్నిచ్చారు. మరి ఇక్కడ తన నియోజకవర్గానికి దరిదాపు ఒక 5,000 ఇళ్ళని తీసుకొచ్చినటువంటి ఘనత సంజయ్ అన్నది. ఇంతవరకు హైదరాబాద్ తర్వాత మన కాన్స్టిట్యున్సీకి 5,000 ఇళ్ళు వచ్చినాయి, ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాలేదు. ప్రతి వార్డుకు 70 నుంచి 100-150 మంది లబ్ధిదారులకు వచ్చింది. మరి అంతటి నిరుపేదలకు ఆశ్రయం కల్పించినటువంటి సంజయ్ ఒకసారి జగిత్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా దెబ్బ కలిగింది కాబట్టి
నిలబడద్దు డాక్టర్లు కాలు మీద పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా నిరంతరం అందుబాటులో ఉంటాం. మరి ఈ సందర్భంలో ఒక 4-5 రోజులు హైదరాబాద్ పోయే పని ఉన్నది. మళ్ళీ ఇవన్నీ లేట్ అయితే అని చెప్పి తప్పకుండా వెళ్ళడం. ఈ వేదిక పైన నాయకులు అందరూ అన్నారు వద్దు ఎందుకు 4 రోజులు ఆదామంటే యాక్చువల్గా మనం నిన్న అనుకున్నాం. మొన్న రాత్రి పడ్డ కొద్దిగా ఖాళీ దిగింది. సో మొన్న రాత్రి చిన్నగానే వచ్చింది, చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా కాలుకి వరకు కాలు పెట్టదు, కింద పెట్టద్దు అన్నట్టు. సో కాబట్టి చిన్నదే కానీ కాలు కింద పెట్టద్దు అన్నారు. నిన్న క్యాన్సిల్ చేసి నిన్న వాతావరణం కూడా మంచిగా లేకుండే, చాలా చోట్లలో కూడా బాగా వచ్చినాయి. అందుకని ఇవాళ ఇది పూర్తి చేసుకుంటాం. ప్రతిసారి కూడా నా చేతుల మీదకి వెళ్ళి ఇచ్చిన అందరం కూడా ఉండని ఇలా నిలబడాలంటే బాగుండదు, కూర్చొనిస్తే మంచిగా ఉండదు. కాబట్టి ఏ గ్రామం ఇచ్చినప్పుడు మా మండల నాయకులు అంతా మండలమే, మండల నాయకులు వేదిక ఉండాలి. ఆ గ్రామ నాయకులు వేదికలు అంతరంగా అయితే మరాజు రెడ్డి గారు, సాగిరెడ్డి గారు, ఇంకెవరైనా ఉంటే కూడా కింద ఉన్న వాళ్ళు పేరు పిలిచినప్పుడు తప్పకుండా మీరు వచ్చి మీ చేతుల మీద ఇస్తే వాళ్ళు తీసుకుంటే వారికి సంతోషం, మనకి సంతోషం. 3 రంగాల కండ వేసి నన్ను ఆహ్వానించారు. నేను కూడా కలిసి పనిచేస్తున్నందుకు ఇవాళ జైత్యాల ప్రతి గల్లీకి రోడ్లు మూడు ప్రతి గల్లీకి ఇవాళ మనం ధైర్యంగా అడగలుగుతాం. ఛాలెంజ్ అవసరం లేదు కానీ ధైర్యంగా చెప్పగలుగుతాం. ఏనాడు కూడా ఇన్ని రోడ్లు, ఇన్ని మోర్లు, ఇన్ని పాఠశాలలకు నిధులు ఇన్ని రాలేదు. ఇవాళ మహిళా డిగ్రీ కళాశాల ఉంటుంది రైతు బజార్ దగ్గర 5.5 కోట్లు వచ్చినాయి. మన గ్రామీణ మహిళలకు మహిళా సంఘం దాని కోసం ఒక పెద్ద బిల్డింగ్ ఇందిరా మహిళా శక్తి భవనం 5.5 కోట్లతో కడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే మన యువత నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళతో కలిపి టిఆర్ నగర్ అంటే దారూర్ అవతల 5 కోట్లతోటి బ్రహ్మాండంగా కాలేజీ ఏర్పాటు చేసుకున్నారు. అడ్మిషన్లు కూడా అవుతున్నాయి. 10th పాస్ అయిన పిల్లలు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ అన్ని నేర్చుకునేట్టు అక్కడ జాయిన్ కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, యూనియన్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం 3 కలిపి RCT అంటారు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ RCT. అది కూడా 3 కోట్లతోటి 3 కోట్లు మంజూరైనాయి. జాగా కూడా దరూర్ క్యాంప్ ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్గా గొల్లపల్లి రోడ్లో గౌడ్స్ ఇట్లా అది ప్రారంభమైంది. పల్లెటూళ్ళలో యువత స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తి పనులు నేర్చుకోవడానికి అది ఏర్పాటు చేయబడ్డది. బాబు అనేది కానీ మన యూనియన్ బ్యాంక్ తరఫున డైరెక్టర్ ఉన్నారు. నా దగ్గర ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. మన యువత అంటే మూస చదువులు చదువుతీయాలని నౌకలు రావు. మనకు ఒక మంచి సర్టిఫికేట్ కోర్సులు ఉంటే అది మన దేశంలో కావచ్చు, బయట దేశాలలో మన దగ్గర ఎన్నో లేబర్ పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా జైత్యాల్లో ఇప్పుడు నేను చెప్పిన చిన్నే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వారితో కలిసి పనిచేస్తాను అన్నందుకు కొందరు ఊకే కొట్లాడుకుంటారు సార్తో. కొరట్ల కాడ గెలిచిన కొట్లాడుకోడేనా, కరీంనగర్లో గెలిచిన కొట్లాడుకోడేనా, హుజురాబాద్లో గదైనా, సిరిసిల్ల గదైనా, నేను నా పని కూడా గదే ఉండేది. నేను ఆలోచించిన కట్ల కొట్లాడితే వచ్చేది ఏమున్నది, ప్రజల్ని పనిచేస్తాను గెలిపించారని చెప్పి కలిసి ఉంటే చలిగల కాడ 200 కోట్లతోటి బ్రహ్మాండమైన స్కూల్ మంజూరు ఇచ్చారు. ఇండర్లు కూడా పూర్తవుతున్నాయి, ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా చెప్తున్నా. అట్లనే మనకు దవాఖాన ఉంది కొత్త బస్ స్టాండ్ కాడ, ఇప్పటికే పెద్ద గట్టిగా మొన్న మళ్ళా 50 మంచాలది 20 కోట్లతో కంప్లీట్ అయింది. అదిగా మన మంత్రి గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాలన్నా దెబ్బలు కలిగినా బ్రహ్మాండమైన దవాఖాన మీకు కనబడుతుంది. దాంతో పాటుగా మళ్ళా 203 కోట్లతోటి ఇప్పుడు ఎంత పెద్ద దవాఖాన ఉందో మళ్ళంత పెద్ద దవాఖానకు మంజూరు ఇచ్చిందని చెప్పి సందర్భంగా మంజూరు ఇచ్చిన మాటలు కాదు. ఇప్పుడు నేను చెప్పిన 100 కోట్ల ముచ్చట మంజూరు వచ్చింది. 200 కోట్ల పడి 200 కోట్ల దవాఖాన అంటే ఇది మామూలు విషయమా? ఈ నియోజకవర్గం కాదు, జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్కూల్ మాత్రం మన నియోజకవర్గ వాళ్ళకి SC, ST, BC మైనారిటీలు అందరికీ పేద వాళ్ళకు బ్రహ్మాండమైన పాఠశాల 20 ఎకరాల చలిగల్ రోడ్డు మీద అది ఏర్పాటు చేయబోతున్నాం. మొన్ననే చలిగల్ యువత హస్నాబాద్ వాళ్ళు వచ్చి కలిసిరు. పాత బస్టాండ్లో గ్రౌండ్ ఉన్నది ఖరాబ్ అయిపోయింది సార్, నడిలో ఒకటి కట్టింది ఇండోర్ స్టేడియం అని. మంచి గ్రౌండ్ కావాలంటే కాయిదాలు తీసుకొని పోతున్నా. 10 ఎకరాలు అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తా అన్నారు.
తప్పకుండా అది మంజూరు చేయిస్తానని చెప్పి సందర్భంగా చెప్తాను. కాకాటి శ్రీహరి గారు, ఇప్పుడున్న మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సాబ్ చైర్మన్ శివచంద్ర రెడ్డి గారు కూడా మాటించారు. సో దూరం కాబట్టి రోడ్డు దగ్గర ఇస్తే జగిత్యాల పట్టణం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేస్తున్నా. అంటే అన్ని రంగాల్లో ఇటు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటు ఉపాధి నిమిత్తం కావచ్చు, వ్యవసాయం విషయంలో కొద్దిగా అటు ఇటు ఇబ్బంది పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు బంధు ఇవ్వడానికి మాకు గంగారెడ్డి అన్న 4.5 ఏళ్ళకి ఇచ్చిన